పెద్ది మూవీ అయితే బాగుంది. డైరెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, టేకింగ్ బాగుంది, మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, సినిమాటోగ్రఫీ అండ్ హీరో యాక్షన్ చాలా బాగా చేశాడు. కానీ బుచ్చిబాబు రైటింగ్ చాలా వోస్ట్ రైటింగ్ అసలు. మూవీలో చాలా ఎమోషన్ ఉంది కానీ దాన్ని కొంచెం కూడా కన్విన్సింగ్గా చూపించలేదు, అందుకే ఎమోషన్ మొత్తం డైల్యూట్ అయిపోయింది. పెద్ది సినిమా యునానిమస్గా బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిన సినిమా కానీ మిక్స్డ్ టాక్ వస్తుందంటే ఓన్లీ బ్యాడ్ రైటింగ్ వల్లనే ఇదంతా. మూవీ ఎమోషన్ని డైల్యూట్ చేయడానికి రైటింగ్లో చాలా బొక్కలు ఉన్నాయి. అందులో మెయిన్ అయితే హీరో కాల్ తీసేసుకునే సీన్. కుస్తీ ఫైటింగ్ సీన్లో హీరో మోకాలు నరం డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల కుస్తీ ఆడడానికి అన్ఫిట్. మరి కుస్తీ ఆడలేను రన్నింగ్ ఎలా చేస్తుండో నాకు అర్థం కాలే. ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకున్నాడు కదా అనొచ్చు, కానీ ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుందే మోకాలు కింద భాగం నుంచి. మనోడికి మోకాలే పని చేయదు కదా, మరి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం అసలు? ఇది కేవలం క్లైమాక్స్లో ఆడియన్స్ని ఎమోషన్ చేయడానికి బుచ్చిబాబు ఈ సీన్ రాసుకున్నాడు. దీనికి అసలు ఎలాంటి లాజిక్ లేదు, ఏమి లేదు. ఇంకోటి, మూవీ మెయిన్ ఎమోషనే ఊరు. మూవీలో ఊరిని చూపించడం కానీ ఆ ఊరిలో వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో కానీ ఏమి డీటెయిల్స్ కూడా చెప్పలే. ఆ ఊరికి ఆ ఊరోళ్ళకి ఆ ఊరితో ఉన్న సంబంధం గురించి చెప్పాలి కదా, ఎక్కడ మెన్షన్ చేయరు. నాకు అర్థం కావట్లేదు, ఊర్లో రైలు ఆగిపోతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? ఒరే బాబు, రైల్వే స్టేషన్లో ఉన్న ఊర్లు చాలా ఉన్నాయిరా, అక్కడ ప్యాసింజర్ ట్రైన్లు తప్పితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఆగవు. ఊరు బాగుపడాలంటే ఫస్ట్ బస్ ఫెసిలిటీ ఉండాలి, ట్రైన్ ఫెసిలిటీ కాదు. అయినా ఇంకోటి, చిక్రీ సాంగ్లో చాలా క్లియర్గా చూపిస్తారు, ట్రాక్ పక్కన చాలా స్పేస్ ఉంటుంది. వీళ్ళు రోజంతా నడిచే బదులు ఆ ట్రాక్ పక్కన నడవచ్చు కదా. సరే ట్రాక్ బాగలేదు, వీళ్ళు బాగు చేసుకోవచ్చు కదా, కాళ్ళు ఇరగొట్టుకోవడం కంటే కూడా కష్టమా ఇది? ఈ గొప్ప కళాఖండం మూవీ చూసి టాలీవుడ్ అదర్ హీరోస్ జెలస్ ఫీల్ అవుతున్నారంట. ఏ ఒక్క హీరో కూడా ట్వీట్ చేయలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇక మూవీలో హీరోయిన్ పార్ట్ అయితే వామ్మో చాలా దరిద్రం. మనకి జనరల్గా తప్పు చేసిన వాళ్ళ మీద కూడా కోపం రాదు, కానీ పత్తిత్తులాగా నటించి తప్పులు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఎక్కువ కోపం వస్తుంది. బుచ్చిబాబు చికిరి సాంగ్ రిలీజ్ అప్పుడు చిన్న లైన్ చెప్తాడు, కాటుకక్కర్లేని కళ్ళు, ముక్కుపడకక్కర్లేని ముక్కు అని. ఏదో అమాయకమైన పల్లెటూరి హీరోయిన్ క్యారెక్టర్ రాస్తున్నాడేమో అనుకున్నా. సినిమాలో దీన్ని ఎంత వల్గర్గా చూపించాడు. వల్గర్ సీన్స్, ఎక్స్పోజింగ్ సీన్స్ చాలానే మూవీస్లో ఉంటాయి, కానీ పైకి వేరే కథలబడి ఇలాంటి సీన్లు తీస్తే మాత్రం ఎవ్వరు ఒప్పుకోరు. ఫైనల్గా నా బాధ అంతా ఒకటే, చాలా మంచి ఎమోషనల్ స్కోప్ ఉన్న స్టోరీని వరస్ట్ లాజిక్లెస్ రైటింగ్తో బుచ్చిబాబు చెడగొట్టాడన్న బాధే.